అసెంబ్లీకి రావట్లేదు. పార్టీ ఆఫీసులకు తాళాలేసుకుంటున్నారు. ఏపీ నుంచి పారిపోయి బెంగళూరులో ఉంటున్నారు. జిల్లాల పర్యటన చేస్తానన్నారు. జనాలకు కనబడకుండా తిరుగుతున్నారు. ప్రజల కోసం పోరాడతానన్నారు. ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటున్నారు. ఇదంతా చూస్తున్న జనాలకే కాదు, ఒకప్పుడు జగన్కి కట్టరాభిమానులుగా ఉన్న వాళ్ళకే కూడా విరక్తి పుట్టి విసుగొచ్చి, అబ్బా ఇక ఆపోయా ఈ సెండాలము, ఇట్టగైతే నువ్వు ఇక జైలుకు పోవడం గ్యారంటీ అంటూ జగన్కి కట్టప్ప లాంటి నమ్మిన బంట్లే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు మీద పీకల దాకా కోపం, ద్వేషం, వ్యతిరేకత, ఇలా ఏదో పూర్వజన్మలో బద్ధ శత్రువులు అనే రేంజ్లో ఉంటుంది ఆయన బిహేవియర్ అండ్ కామెంట్స్. అందుకే ఆయన ఫస్ట్ నుంచి జగన్కి సానుభూతి పరుడిగా ఉండేవారు. అందరూ ఇదే అనుకుంటున్నారు. అయితే పొలిటికల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులని వివరించడంలో, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో కూడా గొప్ప అనలిస్ట్గా ఉంటారు ఆయన. అందుకే ఆయన చెప్పే విషయాలని జనాలు కూడా పార్టీలకు అతీతంగా నమ్ముతారు. అండ్ ఆయన సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు కూడా. అలాంటి లీడర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ జగన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్ళనంటూ భీష్మించుకొని కూర్చున్న జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, అవినీతి కేసులో ఆయనకు శిక్ష పడి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వీలు లేకుండా పోయి అనర్హత వేటుపడి ఇప్పుడు ఏ అసెంబ్లీకి రావాలన్నా అందరూ పిలుస్తున్నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని భీష్మించుకొని కూర్చున్నాడే, అదే అసెంబ్లీకి మళ్ళీ అడుగు పెట్టలేని పరిస్థితి రాబోతుందంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అని జగన్ అనడం అత్యంత హాస్యాస్పదమైన విషయం. గతంలో చంద్రబాబుకి ఆ హోదా ఉన్నా గత 5 ఏళ్లలో ఆయనకు సరిపడా సమయం ఇచ్చారా? లేదు కదా. మరి ఆ హోదా కోసం ఎందుకు అంత పట్టుబట్టు కూర్చున్నారు? గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, జగన్ వీళ్ళందరూ కూడా అసెంబ్లీని బైకాట్ చేశారు. కానీ అసెంబ్లీకి వెళ్ళి తమకేదో అన్యాయం జరిగిందనో, అవమానం జరిగిందనో కారణం చెప్పి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అలా చేస్తే కనీసం అర్థం ఉంటుంది. అయితే జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము మాట్లాడడానికి టైం ఇవ్వరు అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళకపోవడం బుద్ధి తక్కువతనమని ఉండవల్లి జగన్ని ఎడాపెడా వాయించేశాడు. ఇక జగన్ మీద ఉన్న కేసుల గురించి కూడా మాట్లాడిన ఉండవల్లి, జగన్ మీద ఉన్నవి సామాన్యమైన కేసులు కావు. చంద్రబాబు త్వరలో ఖచ్చితంగా ఈ కేసుల విషయం మీద కేంద్రంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి కోర్టులో పిటిషన్లు వేసి జగన్కు ఓ 2 ఏళ్లైనా శిక్ష పడేలా చేస్తారు. జగన్ పైకోర్టులో అప్పీల్ చేసి బెయిల్ అయితే తెచ్చుకుంటారు. కానీ శిక్ష పడడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడైపోతాడు. అనర్హత వేటు వల్ల అసెంబ్లీలో కావాలన్నా అడుగు పెట్టలేని సిచ్యువేషన్కి వచ్చేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా జగన్ తన మెంటాలిటీ మార్చుకొని అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ప్రజల తరపున వాయిస్ వినిపించాలి. అప్పుడే ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారన్నారు. మరి ఉండవల్లి లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఎనాలిస్ట్ చెప్పినటువంటి తర్వాతైనా జగన్ అసెంబ్లీకి వస్తారో లేదో చూడాలి. అలాగే ఒకవేళ ఉండవల్లి అన్నట్టే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జగన్కి 2 ఏళ్ల శిక్ష పడేలా చేస్తే ఆ తర్వాత జగన్ పరిస్థితి, వైసీపీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అంతుబట్టని ప్రశ్నగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? జగన్ని చంద్రబాబు జైలుకు పంపిస్తాడంటారా? ఒకవేళ జగన్ జైలుకి వెళ్ళి రాజకీయాలకు దూరం అయితే వైసీపీ సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.